వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. చూస్తున్నారా, మనం ఇవాళ ఊర్లోకి వచ్చాము. ఎంత బాగా పెద్ద గెల ఉందంటే ఒక 4 ఫీట్ల హైట్లో ఉంది గెల. చెట్టు చూస్తే చాలా చిన్నగా ఉన్నది, చాలా బాగున్నాయి. మనం ఇంకా చూద్దాం ఇక్కడ. అలాగే ఇక్కడ కందులు కూడా ఉన్నాయి, చూడవచ్చు. మన ఊర్లో కందులు, తెల్ల కందులు చాలా బాగుంటాయి, ఎర్రయి తెల్లయి 2 రకాలు ఉన్నాయి. వెనకటి విత్తనమాట. ఇక ఇక్కడ చూడొచ్చు మనం గెలలు. ఒక గెల పెడితే ఎన్ని గెలలు అవ్వుకుంటూ వచ్చాయి. చాలా బాగుంది కదా. ఆకు కూడా చాలా పెద్దగా ఉంది. చిన్న చిన్న చెట్టుకే గెలలు వస్తాయి. చూడొచ్చు చెట్టు ఎంత చిన్నగా ఉంది. 3 ఫీట్లు 4 ఫీట్ల హైట్లోనే ఎంత పెద్ద గెల కాసింది. చాలా బాగుంది. ఇంకా పెద్దగా ఉంటుందట, కానీ ఇవన్నీ చిన్న చిన్న చెట్లకే కాసాయి. చూడవచ్చు, ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి, చూద్దాం అవి కూడా. ఇవి చాలా బాగున్నాయి, మీరు అందరూ చూడొచ్చు. ఇది చిన్న చెట్టుకే కాయలు ఎంత పెద్దగా వస్తున్నాయో. మరి ఇది 3 ఫీట్లు 4 ఫీట్ల హైట్లోనే ఉంది. ఇది నెక్స్ట్ టైం నాకు ఇస్తా అన్నది తను, ఎందుకంటే చెట్టు కొట్టేటప్పుడే తీయొస్తుందట. ఎవరు లేరు ఇక్కడ. మనం చూద్దాం. ఇంకా ఇవి కాకుండా ఇక్కడ చాలా ఉన్నాయి. చిన్న చెట్టుకి ఎంత బాగా వచ్చినాయి. ఇగో ఇవి అన్నీ ఉల్లిగడ్డలు, ఉల్లి పువ్వు ఎంత బాగుంది చూసారా. ఈ పువ్వులకి వెళ్ళే విత్తనం వస్తుంది. మనం దగ్గరికి వెళ్ళి కూడా చూడొచ్చు. ఈ పువ్వులకి వెళ్ళే విత్తనం వస్తుంది. చాలా బాగుంది. ఊర్లో ఇవన్నీ ఇలా ఉంటాయండి. ఇది ముద్ద మందారం, లైట్ పింక్. అక్కడ ఇంకొకటి సన్ఫ్లవర్ టైప్ ఊర్లో ఉంటుంది ఒక చెట్టు, చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నాటు గులాబీ మరియు నాటు చామంతి. ఇక్కడ ఈ అమ్మ నీ పేరేం పేరు? వెంకటమ్మ. నేను తీస్తలేనమ్మా. ఇప్పుడు కందులు అమ్మ క్లీన్ చేసుకుంది వీళ్ళ ఇంట్లో మందకు. నేను ఇది అమ్మ. ఇగో తట్టలో తెల్ల కందులు మరియు ఎర్ర కందులు వీళ్ళ ఇంట్లో పెరట్లో వండించుకున్నాయి. ఎంత బాగున్నాయి చూడవచ్చు, సూపర్గా ఉన్నాయి. ఇదంతా చెట్లలో పోయమ్మ. ఈ పొట్టంతా ఎరువు తయారవుతుంది, మంచి ఎరువు. ఇగో తెంపుకొచ్చుకున్నారు, అన్నీ కట్ చేసుకుంటూ ఇక్కడ పెట్టి అంతా క్లీన్ చేసిండ్రు. ఇంకా వీళ్ళ ఇంట్లో చెట్లు ఉన్నాయి, చూద్దాం అవి కూడా. ఇక్కడ చిక్కుడు చెట్టు మరియు టమాటా రామొలకలు ఉన్నాయి. ఒక్కొక్కటి 8-9 ఫీట్ల హైట్లో ఉంది, కానీ భూమిలో ఇది. చిక్కుడుకాయలు కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఏమాత్రం పేను బంక లేకుండా చాలా బాగా పారకపోతుంది, సూపర్గా ఉంది. ఇంకా అటు సైడ్ కూడా కందులు అన్నీ వేసారు, అన్నీ తీసేసారు కందులు వేసి. ఇక్కడ చూద్దాం, ఇంకొన్ని చెట్లు కూడా ఉన్నాయి. ఊర్లో అంతా ఇట్లానే ఉంటుంది, చూడవచ్చు. రామొలకలు. ఇది ఒక దానిమ్మ చెట్టు. దానిమ్మ చెట్టు హైట్ వరకు వెళ్ళింది రామొలక టమాటా. చూస్తున్నారా. ఈ ఊర్లో ఇవి చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు, ఒక 2-3 తెంపుదాం సీడ్. చూస్తున్నారా, చాలా బాగుంటాయి. చాలా బాగున్నాయి, మస్తు టమాటాలు పడిపోయి ఉన్నాయి. కంకమరాలు ఇవన్నీ ఉన్నాయి, సూపర్గా ఉందండి. మీరు కూడా చూడొచ్చు. ఒక టమాటాలు చూసారా ఎంత పైకి కూడా కక్కడ రాక వెళ్ళింది. కనీసం 10-12 ఫీట్ల పొడుగు వెళ్ళిందండి. దానిమ్మ చెట్లలో టమాటా చెట్టు, సొర చెట్టు కూడా ఉంది, కానీ ఇంకా కాయలు కనబడతలేవు, చూడవచ్చు. అట్లా ఇది ఒక చిక్కుడు వెరైటీ మనకు. ఓకేనండి, చూద్దాం ఇంకేమైనా ఉన్నాయో. ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఎంట్రీ అయ్యేటప్పుడు ఇట్లా చుట్టూ చిన్నగా వేసుకున్నారు. అదే పడి ఇక ఒక్కటైతే అంత ఊరంతా నాదే అన్నట్టు బాగుతుంది. ఇది చూడడానికి లుక్ బాగుంటుంది, అందంగా చాలా బాగుంటుంది. ఊళ్ళల్లో ఇన్ని రకాల చెట్లు ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు, ఇది సన్ఫ్లవర్ టైప్ ఉంటుంది. దీని పేరేమో గుర్తుకొస్తలేదు, మీరు కమెంట్ రూపంలో చెప్పవచ్చండి. ఇది గన్నేరు పూల చెట్టు, పింక్ కలర్ రిక్. అది చాలా బాగుంది. సూర్యుడు కూడా ఎంత బాగా కనబడుతుండు. ఇది కోడి. అమ్మ ఇది ఏం చెట్టు అంటారు? కింద చామంతుల్లాగా ఉన్నాయి చూడు.
ఇది ఒక చెట్టు. సరే, పచ్చ పూల చెట్టు అట. ఇక్కడ గన్నేరు పూలు వైట్ ఉంది కానీ సీడ్ లేదు. చూద్దాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. వైట్ గన్నేరు పూలు చూడొచ్చు ఎంత బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి కదా. ఇది ముద్ద గన్నేరు పూలు, చాలా బాగుంది. ఎంత ముద్దలు ముద్దలు చూడండి, ఒక్కొక్క పువ్వు సూపర్గా ఉంది. చూస్తున్నారా? నెక్స్ట్ టైం ఈ కొమ్మలు కొరియర్ ఫ్రీగా చేస్తాను. ఇవి ఇట్లాంటి నెక్స్ట్ టైం ఇద్దాం, వర్షాకాలం చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి.